స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఇద్దరు చదువుకునేటటువంటి విద్యార్థుల మధ్యన కొట్లాట ఉండాలి. వాడు నాకంటే బాగా చదువుతున్నాడు, ఇంకా మనం బాగా రావాలి మార్కులు అనేటువంటి ఈ స్పర్ధ వలన విద్య పెరుగుతుంది, మార్కులు ఎక్కువ వస్తాయి, అవగాహన పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే మన పెద్దలు స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. వ్యాపారంలో కూడా వాళ్ళ మధ్యన స్పర్ధ ప్రజలకు ఉపయోగపడుతుంది. దానికి సజీవ సాక్ష్యం మోనోపోలీ. బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉన్న రోజుల్లో ఫోన్ అంటే దశాబ్దాలు పట్టేది, గ్యాస్ పొయ్యి అంటే దశాబ్దాలు పట్టేది. ఇవాళ కాంపిటీషన్ వచ్చాక అసలు ఫోన్కి కాల్కి ఛార్జీనే లేదు, వీడియో కాల్స్ ఫ్రీ. ఇదివరకు అవన్నీ చేయాలంటే వందలు వేలకు వేలు డబ్బులు, ఇవాళ ఆల్ ఫ్రీ. ఓ రకంగా ఏడాదికో 3,000 ఖర్చు పెట్టుకుంటే రోజు సినిమాలు చూడొచ్చు, ఫోన్లు మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అది మార్పు అంటారు. స్పర్ధ, వ్యాపార సంస్థల స్పర్ధ వలన వచ్చిన లాభం. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా అది రాబోతోంది. ఎందుకంటే టెస్లా రంగంలోకి దిగుతోంది. ఇక ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ వెహికల్స్ మధ్య పోటీ లేదు, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ మధ్యన పోటీ ఉండబట్టినే కదా రేట్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని ఇప్పుడు మధ్యతరగతి కూడా కార్లు కొంటున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఓ రకంగా లగ్జరీ గూడ్స్ కిందకి తయారైనాయి. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ గూడ్స్లో టెస్లా రంగంలోకి దిగిందంటే పోటీ. అప్పుడు ఆ పోటీలో ఖచ్చితంగా తక్కువ ధరలకు వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. తాజాగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించినటువంటి సిస్టంలో కొన్ని నిబంధనలు మార్చినటువంటి నేపథ్యంలో మోడీ సర్కార్ పెట్టుబడులు పెట్టడానికి టెస్లా కూడా రెడీ అవుతుంది. టెస్లాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. రాబోయే రోజుల్లో మార్కెట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నటువంటిది భారీ ఎత్తున మోహరించబోతున్నాయి.